నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భారత ప్రభుత్వం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల విద్యా సాధికారత సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అమలు చేయబడుతుందని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. ఈ పథకం ద్వారా షెడ్యూల్ కులాలు, డీనోటిఫైడ్, డీమాటిక్, సెమీ నోమాటిక్ తెగులు భూమి లేని వ్యవసాయ కార్మికులు, సాంప్రదాయ వృత్తిదారుల వర్గాలకు చెందిన అర్హత కలిగిన తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులకు విదేశాల్లోని QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 500లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో మాస్టర్ PhD కోర్సులు అభ్యసించడానికి ఆర్థిక సాయం అందించబడుతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద 125 కొత్త స్కాలర్షిప్లు మంజూరు చేయబడతాయని, ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతానికి మొత్తం సీట్లలో గరిష్టంగా 10% వరకు కేటాయింపు ఉంటుందని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత ఎంపిక కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పోర్టల్ 2/6/2026 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన అభ్యర్థులు అవసరమైతే తమ దరఖాస్తులో సవరణలు, ఎడిటింగ్ చేసుకునే అవకాశాన్ని 4/6/2006 నుండి 7/6/2026 వరకు అవకాశం కల్పించబడిందని తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అధికారిక NOS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హత నిబంధనలు, అవసరమైన ధృవపత్రాలు, ఆదాయ ప్రమాణాలు, ఎంపిక విధానం తదితర వివరాలు అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లు ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలపై వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారం అందించేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థతో పాటు సమాంతరంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2025 డిసెంబర్ 29న ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా 2026 మే 11 వరకు మొత్తం 17 విడతలుగా క్లినిక్లు నిర్వహించబడినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కాలంలో మొత్తం 653 దరఖాస్తులు అందగా అందులో 252 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. 121 దరఖాస్తులు నిబంధన ప్రకారం తిరస్కరించగా ఇంకా 280 దరఖాస్తులు వివిధ దశలో పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. పరిష్కారానికి మిగిలిన దరఖాస్తులన్నీ వివిధ స్థాయిల్లో పరిశీలనలో ఉన్నాయని, వాటిని నిన్నటి గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి వివాదాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో వాస్తవాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించడం జరుగుతోందని అన్నారు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా భూ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి విజ్ఞప్తి చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో భాగంగా పారిశ్రామిక, విద్యా, గృహ నిర్మాణ, స్వయం ఉపాధి రంగాలకు సంబంధించిన రుణాలను నిర్ణీత గడువులోగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి బ్యాంక్ అధికారులకు సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం, జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాలను రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణతో కలిసి నిర్వహించారు. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ వీరభద్రరావు, RBI AGM కిరణ్ కుమార్, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, స్వయం ఉపాధి పథకాలు, మహిళా సంఘాల రుణాలు, విద్యా రుణాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, బ్యాంకింగ్ సేవల విస్తరణ, ప్రజలకు అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయ కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. భీమవరం PP రోడ్లో గల AP స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉన్న స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రవాడ నాగరాణి సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ, CC కెమెరాల పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లకు అమర్చిన సీళ్లను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయో లేదో అనే అంశాన్ని అధికారులతో సమీక్షించారు. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగించాలని, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి B. శివనారాయణ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DRO B. శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 41 పరీక్షా కేంద్రాల్లో జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించి 22,061 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు.
ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్థులు రాకపోకలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపేలాగా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను కోరారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జీరాక్స్ కేంద్రాలు పనిచేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ నరసింహస్వామి హోమం, లక్ష్మీ హోమం, సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం, గాయత్రి మాత హోమం, మేధో దక్షిణామూర్తి హోమం, సూర్యనారాయణమూర్తి హోమం, ఆంజనేయ హోమం, రుద్ర హోమం, చండీ హోమాలు ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక పీఠం చైర్మన్ పులపతి గిరిజ, ఆలయ గురువు రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, పూర్ణిమ, మలపాక విశ్వభారత ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో అన్న సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్ళీ నీళ్ళు జలంగల దేవుడి మీద, మండపం మీద, ప్రధాన కలశం మీద, మధ్య మధ్య పానీయం, ఉత్తరాపోదనం, హస్తోపాదో ముఖే ఆచమనీయం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ. అత్తిలి మండలంలో హనుమత్ జయంతి ఉత్సవాలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గల పంచముఖ ఆంజనేయ స్వామివారికి తెల్లవారుజామున అభిషేకాలు, అర్చనలు, హనుమాన్ చాలీసా పాలన కార్యక్రమాలను ఆలయ అర్చకుడు వాడపల్లి రామాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకుడు అలవాని అప్పారావు ఆధ్వర్యంలో భక్తులకు పానకం, ప్రసాద వితరణ జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ తోట అయ్యప్ప ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. బస్టాండ్ సమీపంలో గల హృదయాంజనేయ స్వామివారి ఆలయంలో ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు జరిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్ల గల రామాలయం వద్ద ఆంజనేయ స్వామివారికి ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అత్తిలి రామన్నపేట వద్ద గల అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. ఉత్సవాల సందర్భంగా వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. కిషోర్ బాలికలు సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేలాగా అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ అత్తిలి సెక్టర్ పర్యవేక్షకురాలు ఎం విజయ్ కుమారి కోరారు. అత్తిలి పెద్దపేటలో నిర్వహించిన కిషోర్ వికాసం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కిషోర్ బాలికల అవసరాన్ని గుర్తించి ఎదురయ్యే సవాళ్ళను అధిగమించాలని అన్నారు. గ్రామంలో కానీ, పాఠశాల స్థాయిలో కానీ, సమాజంలో కానీ వచ్చే సవాళ్ళను అర్థం చేసుకోవాలని కోరారు. సామూహిక అవసరాలకు అనుగుణంగా కిషోర్ బాలికలు తయారు కావాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, కిషోర్ బాలికలు, బాలింతలు పాల్గొన్నారు. అత్తిల్లో ఆధునీకరించిన స్టేట్ బ్యాంక్ కార్యాలయాన్ని బ్యాంకు తాడేపల్లిగూడెం రీజనల్ మేనేజర్ రమేష్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఖాతాదారులు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేకుండానే వివిధ రకాల సేవలను ఇంటి వద్ద నుండే పొందవచ్చునని తెలిపారు. సంబంధించిన యాప్ల ద్వారా అన్ని రకాల సేవలు పొందవచ్చునని తెలిపారు. ఖాతాదారుల మన్ననలు పొందిన శాఖగా అత్తిలి శాఖ గుర్తింపు పొందడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించారు. బ్రాంచ్ మేనేజర్ ఎస్ఎన్వికే శ్రీరామ్ మాట్లాడుతూ బ్యాంకును ఆధునీకరించడంలో ఖాతాదారులు, సిబ్బంది ఎంతో సహకరించాలని తెలిపారు. బ్యాంకును తమ హయాంలో ఆధునీకరించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. పలువురు ఖాతాదారులు బ్యాంకు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సిబ్బంది పివిఎస్ అయ్యప్పరాజు, పి వెంకట్రావు, కె రంజిత్ కుమార్, ప్రేమ్ భరత్, షాజిద్ తదితరులు పాల్గొన్నారు. घातुं यज्ञाय गातुं यज्ञवत् ओम दक्षम्योरावृणेमहे చూడండి చూడండి ఒకసారి అజసామాని జిజ్ఞరే చందాగం జిజ్ఞరే తస్మాత్ తస్మాదయాయత తస్మాదశాయాయత ఏకేతో ప్రయాతతః యావో జిజ్ఞరే తస్మాత్
స్వస్తిర్మ సాధ్యం ద్రవత్తి సంయుక్తం ఆయాం లక్ష్మీ వైదుమాం దేవసకర్కి ఓకే టచ్ ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి సార్. నా పేరు రమేష్ నాయుడు. నేను రీజనల్ మేనేజర్. అంటే అత్తిలి బ్రాంచ్ నా కంట్రోల్లో ఉంటుందండి. ఇంత షార్ట్ నోటీస్లో మీరు అంటే మా గృహప్రవేశానికి మళ్ళీ మీరు వచ్చారు, దానికి ధన్యవాదాలు. అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటాం. ఎందుకంటే ఈ బ్రాంచ్ పెట్టి కరెక్ట్గా అంటే దాదాపు 40 ఏళ్ళు అవుతుందండి. 86లో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 26 అంటే దాదాపు 40 ఏళ్ళు ఈ బ్రాంచ్ని అత్తిలి ప్రజలందరూ కూడా ఏంటంటే ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ లెవెల్కి బ్రాంచ్ని తీసుకొచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అయితే కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయండి. అంటే ఒకప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ డిఫరెంట్గా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చిటికలో పనులు అయిపోయే విధంగా బ్యాంక్ కూడా దాన్ని అంటే సన్నద్ధం అయిపోయి ఉంది. ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీదకి మన కస్టమర్స్ అందరం కూడా మనం మూవ్ అవ్వగలిగితే బ్యాంకింగ్ ఇంకా సౌలభ్యంగా ఉంటుంది. అందరూ కూడా ఏంటంటే ఫోన్ ద్వారానే మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, లేదు అంటే కనుక యాప్ బ్యాంకింగ్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి. ఇప్పుడు రైతులకి ధాన్యం డబ్బులు పడినా కానీ ప్రతిదీ కూడా అంటే ఏదైనా కానీ రైతు ధాన్యం డబ్బు వచ్చింది, ధాన్యం డబ్బు తిరిగి ఎవరంటే మనకి హార్వెస్టర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికి క్యాష్ పే చేయక్కర్లేదండి. కూలీలకు కూడా మనం ఈ రోజు నాడు మనం ఏంటంటే ఈ వ్యవస్థలోన యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకొని డిజిటల్ బ్యాంకింగ్ వైపు అడుగులు వేస్తుంది బ్యాంకు. అందరికీ కూడా అంటే ఫోన్ మాట్లాడగలిగి ఫోన్ నెంబర్లు చూడగలిగే ప్రతి ఒక్కరు కూడా యాప్ బ్యాంకింగ్ చేయొచ్చండి. చాలా తేలికైనది అది. కాకపోతే ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఎవరు పెడితే వాళ్ళకి ఫోన్ నెంబర్లు పిన్ను అడిగితే ఇచ్చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా ఏమైనా డౌట్ ఉందనుకోండి బ్యాంక్ దాకా వచ్చి అడిగినట్లయితే కనుక సైబర్ మోసాలను కూడా మనం అరికట్టగలగచ్చు. చాలా షార్ట్ టైంలో నిన్నే సడన్గా అనుకుని మీ అందరికి చెప్పగానే ఇమీడియట్గా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఈ ఓపెనింగ్ కూడా గ్రాండ్గా జరిపినందుకు మీ అందరూ సహాయ సహకారాలతో జరిగిందండి. కస్టమర్స్కి మరింత సౌకర్యాలు అందించే విధంగా నేను రాగానే ఈ బ్రాంచ్కి పెట్టడం జరిగిందండి. అది కాలక్రమేణా మా ఆర్ఎం గారు, మా సీఎం కాంప్లెక్స్ సురేష్ గారి వల్ల మాకు మీ సౌకర్యంతో ఈ రెనోవేషన్ అంతా పద్ధతి స్టార్ట్ చేయడం జరిగింది. అది వాళ్ళ వల్ల జరిగిందని నేను ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నానండి. ఒక అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతున్నానండి. ఒక బ్రాంచ్కి నేను వచ్చినప్పుడు ఎలా ఉందో వెళ్ళేటప్పుడు నేను దాన్ని మ్యాక్సిమం దానికి ఎంత చేయాలో అంత చేసి వెళ్తున్నాను. నాకు ఆనందం అయితే నాకు ఉంది సార్. ఏ విధంగా అయితే మాకు మా బ్యాంక్ స్టాఫ్ వెనకాల నుంచి నాకు తోడ్పాటుగా ఉన్నారు, అలాగే మా స్టాఫ్ కూడా ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు నాకు సహకరించి రెనోవేషన్ చాలా సహాయపడ్డారు సార్. అదేవిధంగా కస్టమర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే చాలామంది ఎంత ఫెసిలిటీస్ లేకపోయినా కూడా చాలా మన బ్యాంకు అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో వచ్చి ఇక్కడ నెమ్మదిగా వాళ్ళ పనులు చేయించుకుని వెళ్ళి ఎటువంటి ఇష్యూ చేయకుండా ఉన్నారు సార్. అందరికీ కూడా అభినందనలు సార్. అదేవిధంగా రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా మరింత సర్వీసులో ఇంకా ఉన్నత ప్రమాణాలతో చేస్తామని చెప్పి మేము ఆకర్షిస్తూ విశాలం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదట నేను ఈ ఊరు వచ్చిన దగ్గర మొట్టమొదటి ఆంధ్ర బ్యాంక్లో నేను కస్టమర్గా ఉండేవాడిని. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేటర్ మా శాలరీస్ అన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయటం వల్ల సుమారు 40 years స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మా అకౌంట్ అంతా కూడా మా పెన్షన్ కానీ మా శాలరీస్ కానీ అన్నీ కూడా ఈ బ్రాంచ్లో నేను తీసుకోవడం జరుగుతుంది. అప్పటికిప్పటికి నుంచి నేను పరిశీలించి చూసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, ప్రస్తుతం ఉన్నటువంటి స్టాఫ్ చాలా ఎక్సలెంట్ అన్నమాట. ఏ పని ఉన్నా సరే, ఏదున్నా సరే వెంటనే అటెండ్ అయ్యి చేయటం అనేది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ మీద ఒక రకమైన అపోహ, ఇక్కడ ఎవరంతా గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ వీళ్ళు సరిగ్గా పనిచేయరు, మన పని అంతా కూడా ఆలస్యం అయిపోతుందని ఒక అపోహ ఉండేది. అపోహని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా వచ్చిందని చెప్పడం ఎంత మాత్రం కూడా వెనుకాడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే
బ్యాంక్ని ఇలాగ రెనోవేట్ చేయడం అనేది అక్కడ పనిచేసే సిబ్బంది అంత శ్రద్ధగా తీసుకోరు. బెల్ అండ్ బిల్లు పాలసీ, మనం వచ్చామా, మనం పనిచేసామా లేదా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవాలనే దృష్టి ఉంటుంది తప్ప ఇలాగ ఇది కూడా నా బ్రాంచ్, దీన్ని కూడా మనం బాగు చేయాలి, ఇది మనకు కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశం ఉన్నటువంటి ఉద్యోగులు చాలా అరుదుగా ఉంటారు. ఈ మేనేజర్ కానీ, అసిస్టెంట్ మేనేజర్ కానీ, వీళ్ళందరూ కూడా వెల్ యూనిట్. అందుకోసమే నాకు ఈ ఆహ్వానం జస్ట్ 20 minutes బ్యాక్ వచ్చింది. నేను వీళ్ళ సర్వీస్ని చూసే ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరుగుపరుగున రావడం జరిగింది. కావున ఈ బ్యాంకులు అంటే అది వాళ్ళని అనుకుంటున్నారేమో, బ్యాంకులన్నీ కూడా మనవే. మనం చేసినటువంటి డిపాజిట్లతోటే వాళ్ళ వ్యాపారం చేస్తుంటారు. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుచేత మనకి ఏ పని కావాలన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి కమాండ్ చేస్తూ చేయించుకోవాల్సినటువంటి అవకాశం కూడా మనకు ఉంది. అది చాలామందికి తెలియదు. బ్యాంక్ వెళ్ళగానే భయంతో మనం అక్కడ ఏమైపోతుంది ఏంటనే ఒక అపోహ ఉంటుంది. అది ఏమీ లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా మేనేజర్ గారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ కూడా ఉపయోగించుకోవాలని, ఈ బ్రాంచి సర్వతోముఖ అభివృద్ధి పొందాలని ఇక్కడ సిబ్బందికి నా ఆశీస్సులు తెలియజేస్తూ వచ్చిన ఆఫీసర్స్ అందరికీ కూడా కిషోర్ బాలికల ఆరోగ్యం విద్య ద్వారా అభివృద్ధి చెందాలని ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టర్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. వరిగడి గ్రామంలో నిర్వహించిన కిషోర్ వికాసం కార్యక్రమంలో శ్రీదేవి మాట్లాడుతూ ఉదయం నుండి రాత్రి వరకు చేయబోయే కార్యక్రమాలను గీయడం లేదా రాయడం ద్వారా రోజువారీ జీవితాన్ని అవగాహన చేసుకోవచ్చునని అన్నారు. మాట్లాడడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని, అవి చెప్పడం తప్పు కాదని అన్నారు. కిషోర్ బాలికల అభిప్రాయాలు చెప్పడం వారి హక్కుగా పేర్కొన్నారు. స్నేహితులు, ఉపాధ్యాయులు, కుటుంబం, సమాజం కిషోర్ బాలికలకు సాయం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో జిఎంఎస్కే సంధ్యారాణి, అంగన్వాడీ కార్యకర్తలు కె మీనాకుమారి, సిహెచ్బి శ్రీదేవి, సావిత్రి, లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు. కిషోర్ బాలికలు సమాజంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కొనేలాగా అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ అత్తిలి సెక్టర్ పర్యవేక్షకులు ఎం విజయ్ కుమారి కోరారు. మంచిలో నిర్వహించిన కిషోర్ వికాస కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కిషోర్ బాలికల అవసరాలను గుర్తించి ఎదురయ్యే సవాలను అధిగమించాలని అన్నారు. సామూహిక అవసరాలకు అనుగుణంగా కిషోర్ బాలికలు తయారు కావాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, కిషోర్ బాలికలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. అభయాంజన స్వామివారి జయంతిని పురస్కరించుకుని తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఇటీవల ప్రతిష్టాపన చేయించిన అభయాంజన స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ చేపట్టారు. స్వామివారిని దాదాపు 5,000 మంది భక్తులు దర్శించుకున్నారు. వేల్పూరు గ్రామంలోని మినీ బైపాస్ రోడ్లోని అభయాంజన స్వామివారి దేవాలయాన్ని సందర్శించారు. ఇరగవరం మండలం రేలంగిలో అభయాంజన స్వామిని దర్శించుకుని అన్న సమాధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు ఇప్పరు శివారు నారాయణపురం గ్రామంలోని అభయాంజన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. తల్లి గర్భం దాల్చిన నాటి నుండి తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ అత్యంత ప్రధానమైందని తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సహజ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు శస్త్రచికిత్సను తగ్గించాలని కోరారు. ప్రపంచంలోనే తల్లి మాతృత్వం, బిడ్డ సంక్షేమం ముఖ్యమైనదని చెప్పారు. మంగళవారం తణుకు చిట్టూరు హెరిటేజ్ సమావేశ మందిరంలో తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో సీసేఫ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 9 నెలల పాటు తల్లి గర్భంలో పెరిగిన బిడ్డ ప్రసవం సమయంలో తల్లి బిడ్డల సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. తల్లి ఆరోగ్యం, బిడ్డ సంరక్షణ సమాజానికి ఎంతో అవసరం ఉందని చెప్పారు. వైద్య రంగంలో వస్తున్న సాంకేతికను సద్వినియోగం చేసుకుని సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కోరారు. సుఖ ప్రసవాల్లో ఆధునిక పద్ధతులను మెలకువలు అందిపుచ్చుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రసూతి, నవజాత శిశు సేవలో మరిన్ని నాణ్యమైన సేవలు అందించేందుకు దృష్టి సారించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, హైదరాబాద్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఇంద్రజిత్ కౌర్, యూనిసెఫ్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర గవ్వల, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయి కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Each one of you for being with us. Thank you so much. The second part where we can promote safe vaginal birth and avoid unnecessary cesarean section. ఎందుకంటే cesarean section లో morbidities ఎక్కువ ఉంటాయి, especially second stage cesarean section.
చేసేటప్పుడు బేబీ నెక్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని చిన్ను మౌస్ లోతు రేప్ చేసి మళ్ళీ మదర్కి తల్లి పాలు ఇవ్వమని చెప్పి తల్లికి ఇవ్వాలి. డాక్టర్ ఇంద్రజిత్ గౌస్ గారు మదర్ అండ్ చైల్డ్ హెల్త్, అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రపంచంలో కూడా తల్లి యొక్క మాతృత్వం, అదేవిధంగా బిడ్డ యొక్క సంరక్షణ, సేఫ్టీ, ఇది మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. గర్భం దాల్చినప్పటి నుంచి కూడా 9 నెలల పాటు మదర్ భూములో చైల్డ్ ఏ విధంగా ఈరోజు పెరుగుదల ఉంటుందో, అదేవిధంగా డెలివరీస్ కూడా అంత క్షేమంగా అంత సేఫ్గా అవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు ఉందనే దాని మీద ఈరోజు మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, గైనకాలజిస్టులు కానీ అందరూ కూడా ఎంతోమంది బిడ్డలకి వెలుగునిచ్చిన వారు మీరందరూ మీ చేతుల్లో ఇంకా మరింత సేఫ్గా ఈ జర్నీని కొనసాగించాలని ఈ ట్రైనింగ్ని కూడా పెట్టుకోవడం ఇక్కడ చాలా సంతోషం. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం అలాగే బిడ్డ సంరక్షణ, ఈ రెండు కూడా మనందరికీ కూడా ఈరోజు ఒక అభివృద్ధిలోకి వెళ్ళడానికి ముఖ్యంగా చాలా అవసరం. వార్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా కేసెస్లో లేటెస్ట్ ఏదైతే హెల్త్ కేర్ ఈరోజు వస్తున్నాయో, అప్డేట్స్ వస్తున్నాయో, హెల్త్ కేర్లో వస్తున్నటువంటి మార్పులన్నింటినీ కూడా మీరు కూడా పరిశీలించి ఈరోజు మీకు వచ్చినటువంటి ట్రైనింగ్ ద్వారా కానీ అంటే సేఫ్ డెలివరీస్ ఏ విధంగా చేయాలి, అలాగే సి సెక్షన్స్ తగ్గించి న్యాచురల్ డెలివరీస్ చేసే విధంగా కూడా ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, దాంట్లో వస్తున్నటువంటి ఆధునిక పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా మీకు ఇంకా ఎక్కువగా అవగాహన చేసే విధంగా ఈ కోర్స్ ద్వారా ఈరోజు ఈ సీసేఫ్ ట్రైనింగ్ ద్వారా మీ అందరికీ కూడా ఎక్విప్ అయ్యి మరింత నాలెడ్జ్తో భవిష్యత్తులో ఈరోజు మరింత తల్లులకి బిడ్డలకి మీరు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. మనం ఆంధ్రప్రదేశ్ మెటర్నల్ మోర్టాలిటీలో చాలా బాగా జరుగుతుంది, చాలా తక్కువ మరణాలు జరుగుతున్నాయి. కంట్రీలో ఫస్ట్ ఉన్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్స్. బట్ మన షిఫ్ట్ ఇప్పుడు డెత్స్ నుంచి మార్బిడిటీ వైపు వెళ్ళాలి, మనము మార్బిడిటీని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒకటి నార్మల్ డెలివరీలు మనం పెంచడానికి మనం ఏం చేయగలము, జరుగుతున్న సెక్షన్లని రేషనలైజ్ చేస్తూ జరిగే సెక్షన్లని సేఫ్గా మనం ఎలా చేయగలము, అండ్ ఎక్కడైనా మనము ఇన్స్ట్రుమెంట్స్ వాడి డెలివరీస్ చేయగలిగి తద్వారా సెక్షన్లని తగ్గించే ఆస్కారం ఉందా అన్న ఈ 3-4 విషయాల మీద ఈ సీసేఫ్ ప్రోగ్రామ్ అనేది రూపొందించడం జరిగింది. అందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ యూకే నుంచి, యూనివర్సిటీ ఆఫ్ లాంకిషైర్ and Fernandez Foundation, UNICEF had come forward to implement this program with all of our gynecologists, midwives, staff nurses and OT staff. So అందులో భాగంగా మనము 4 హాస్పిటల్లో ఈ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరుగుతుంది. హనుమత్ జయంతి సందర్భంగా తణుకు హనుమంతరావుపేటలో గల సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో సోమవారికి అష్టోత్తర శతకలశాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నండూరి సవిత, కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ, ఆలయార్చకులు గోవర్ధన పట్టాభిరామాచార్యులు, ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జయంతి సందర్భంగా తణుకు వెంకటేశ్వర వారి ఆలయ సన్నిధిలో గల అభయాంజన స్వామివారికి పంచామృతాలు నాగవల్లి దళాలతో అర్చన సింధూరంతో పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిగ్విజయత ఫల ఆయు ఆరోగ్యాపరిశుద్ధం దక్షిణామి శ్రీపతి పాఠ్యం పాఠ్యం సమర్పయామి సిద్ధామి స్నానం పృథివీ బ్రహ్మణామహే భవత సర్వవ్యస్తావృత్తి సర్వమాయ దేవేభ్యో ప్రణతోస్మి వదాంబుజే ఓం హ్రీం హరిమర్కట మర్కటాయ నమః ఊరుం పూజయామి అక్షక్షణాయ నమః కటిం పూజయామి లంకాదహనాయ నమః వాళం పూజయామి నమః వక్త్రం పూజయామి పింగళనే ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః ఓం సర్వగ్రహ వినాశకాయ నమః ఓం రామసిద్ధదేవ సంధాత్రే నమః ఓం మహావే నమః ఓం శరభాతవే నమః ఓం మహాత్మనే నమః శాంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం సదోం శ్రుతవే నమః నమః ఓం సత్యేత్రాయ హిత ప్రాణాయ ఓం జాంబవత్ త్రివత్థాయ నమః ఓం ఆరావంతత్రోపినే నమః సర్వయంత్రాత్మకాయ నమః కపిసేన నాయకాయ నమః కుమార బ్రహ్మచారిణే నమః వాత్రాయ నమః తారాగ్రహమాత్రాయ నమః సంగ్రాయ నమః గాంధమాధన శైలస్థాయ నమః లంకా ప్రాంత మైనాక భుజతాయ నమః కమలేకృత మార్తాన వడలాయ నమః ఆ కొబ్బరికాయ లేచం సమా కాపల ఓం పరమాత్రయ గణగణ మహానుభాయ పుణ్యస్వరకాయ మంగళం ఓం గౌరీ సమావాయు ఆగమాసే కృష్ణాయాం ధమ్యాం మందవాస గోవింద భక్తాంజనేయ గోవింద భయాంజనేయ సహస్రశీర్షం దేవం విశ్వాసం భరణ్యాభితా నరసమాదేవ సమావత్రేష్మ స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి భవేత్ అస్మదకృతాద్ వదస్తమే అస్మహమే హర్వాన్వదే. తణుకులో హెరిటేజ్ హోటల్లో మంగళవారం భారతీయ జనతా పార్టీ నాయకులు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లిపూడి రేణుక, జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, పట్టణాధ్యక్షులు బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానిపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను రాజకీయ దివాలా దొరకడానికి నిదర్శనమని మండిపడ్డారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని వ్యంగ్యంగా వక్రీకరించి మాట్లాడడం ఆయన రాజకీయ నిరాశను బయటపెడుతోందని అన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవంగా చూస్తున్న సమయంలో దేశ నాయకుడిని ఎగతాళి చేయడం దేశ ప్రజలకు అవమానించినట్లేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కొడమంచి జితేంద్ర, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి వేణమణి రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి మణిదీప్, రాకేష్, పట్టణ పూర్వపు ప్రధాన కార్యదర్శి రాసభద్ర అనుకుమార్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు పూలమాల వీరభద్రం, ప్రకాష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏదైతే ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఇక్కడ ఆర్థికంగా ఈ దేశం బలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దేశ ప్రజలకు అనేక సూచనలు చేయటం జరిగింది. ఆ యొక్క సూచనలని మరి ప్రజలందరూ కూడా పాజిటివ్గా దాన్ని స్వీకరించేటువంటి సమయంలో మరి ఒక బాధ్యతాయుతంగా, బాధ్యత లేకుండా, బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి మనందరికీ తెలుసు పేర్ని నాని. పేర్ని నాని అంటేనే ఇక ఇప్పటి నుంచి బహుశా ఆయన్ని ఒక తిక్క నాని అని పిలవాలేమో అని అనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా పబ్లిసిటీ పిచ్ ఎక్కువ. అందుకే వారు విషయం కన్నా విషం ఎక్కువ కక్కుతారు. ఆ యొక్క ప్రెస్ మీట్స్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, విషయం తక్కువ. ప్రతి విషయం పట్ల ఒక వెటకారం ఎక్కువ. ఆ యొక్క వెటకారం ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఈ దేశ ప్రధానిని ఉద్దేశించి ఈరోజు ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి నాయకుల్లో
ఒక ప్రపంచ అధినేతగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధ్యతారహితం. అటువంటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక మాజీ మంత్రి అవటం మనందరి దురదృష్టం. ఈ దేశ ఆర్థిక స్థితిగతుల గురించి నాకు అవగాహన లేదు అని ఒక మాజీ మంత్రి అవగాహన లేదని చెప్తూనే అటువంటి వ్యక్తి అసలు మాట్లాడటానికి అర్హుడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. 1965లో పాకిస్తాన్తో ఒకవైపు యుద్ధం, దేశంలో విపరీతమైనటువంటి మనకు ఫుడ్ సప్లై క్రైసిస్ ఉండింది, ఆ రోజు ఫుడ్ షార్టేజ్ ఉండింది ఆ రోజున. అటువంటి సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పిలుపిచ్చారు, దేశ ప్రజలందరూ కూడా వారంలో ఒక రోజు ఉపవాసం చేయండి అన్నారు. అంటే ఒక దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఏ రంగంలో అయితే సంక్షోభంలో ఉందో దానికి తగ్గట్టుగా ఈ జాతి ప్రజలను ఉద్దేశించినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. మన స్వతంత్ర పోరాట సమయంలో చూసాం, మహాత్మా గాంధీ గారు ఆ రోజు చెప్పారు, మనకు ఆర్థిక బానిసత్వం నుంచి, బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుంచి మనం బయటికి రావాలి అంటే మన బట్టలు మనమే నేసుకోవాలి, మన బట్టలు మనమే తయారు చేసుకోవాలి మన దేశంలో అని చెప్పి. దాని నుంచి వచ్చిందే ఖాదీ ఉద్యమం. గతంలో కోవిడ్ సమయంలో కూడా చూసాం, ఆ రోజున మనం ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించి ఆ రోజు నుంచి మన దేశంలోనే మనకు కావాల్సినవన్నీ తయారు చేసుకోవాలి అని చెప్పి ఒక నినాదంతో, అది ఒక నినాదం కాదు, ఒక విధానంగా ఉండాలి అని చెప్పి ప్రపంచంలోనే ఎక్కడా లేనంత కన్జంప్షన్ ఇవాళ బంగారం భారతదేశంలో ఉంటుంది. అది మనకు ఒక ఇమోషనల్ బాండింగ్. అదే అయితే ఈరోజు ఏం చెప్పారు ప్రధానమంత్రి గారు, ఎప్పటికీ కొనుక్కోవద్దనలేదు, ఈ సంవత్సరానికి వాయిదా వేసుకోండి, అవసరం అయితేనే అవసరమైన మేరకు మాత్రమే మీరు పర్చేజ్ చేయండి అని చెప్పారు. ఒక పెద్దన్నలాగా ఈ దేశ ప్రజలను వారు ప్రిపేర్ చేస్తున్నారు. మనకు తెలుసు గత సంవత్సర కాలంలో బంగారం ధరలు ఏ విధంగా పెరిగాయి. ఒక సంవత్సరం కాలం పాటు మనం బంగారం కొనటం డిఫర్ చేసుకుంటాం మూలంగా మనకు వచ్చిన నష్టం లేదు. మనకు దేశం ముఖ్యం, నేషన్ ఫస్ట్, నేను సైతం దేశం కోసం అని చెప్పి ఈరోజు ఈ దేశ ప్రజలందరూ కూడా మోడీ గారి సూచనలను పాటించవలసినటువంటి సమయం వచ్చింది. పేర్ని నాని గారికి ఇటువంటి వ్యాఖ్యల మీద చేసేటువంటి అర్హత లేదు. వారి యొక్క వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఇటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ 11కు వచ్చింది, ఇదే కంటిన్యూ అవుతే ఇంకెక్కడికి వెళ్తుందో మనం వేసి చూడాలి. పేర్ని నాని గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే దేశం ఆర్థిక పరిస్థితి తెలియదంటూనే ఆయన ఈవేళ నరేంద్ర మోడీ గారి గురించి చాలా చులకన భావంతో మాటలు చాలా దురదృష్టం. ఏదైతే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, అలాగే 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఒక అవినీతి రహితం మచ్చ కూడా లేకుండా ఉన్న ప్రధానమంత్రి గురించి మాట్లాడే అర్హత పేర్ని నాని గారికి ఉందా అని మేము అడుగుతున్నాం. నోయిడాలో కార్మికులపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, ఏఐటిసి జిల్లా నాయకుల వద్ద నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ ఆఫీసు సెంటర్ వద్ద సిఐటియు ఏఐటిసి సంఘాల ఆధ్వర్యంలో నేషనల్ డిమాండ్స్ డే పిలుపు మేరకు నిరసన ధర్నా నిర్వహించారు. నోయిడాలో కార్మికులపై నిర్బంధం ఆపాలని, నోయిడాలో అరెస్ట్ చేసిన కార్మికుల వెంటనే విడుదల చేయాలని, లేబర్ కోడ్ రద్దు చేయాలని, 8 గంటల పని కొనసాగించాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలి ఆపాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు, ప్రతాపులు మాట్లాడారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఆదినారాయణ బాబు, అయ్యప్ప, నాగేంద్ర కుమార్, మందుల ముత్తయ్య, బి కృష్ణబాబు, సుధాకర్, అన్నపూర్ణ, మంగమ్మ, శివపార్వతి, మల్లేశ్వరి, లక్ష్మి, భరణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పని గంటలని 12 గంటలు 15 గంటలు చేయించుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళ కనీస వేతనం అనేటువంటిది ఎక్కడ అమలు కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి 11,000 నుంచి 13,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలతో ఇవాళ కుటుంబం గడవడం అనేటువంటిది బహు కష్టంగా, దుర్భరంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ వస్తూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద తీవ్రమైనటువంటి పని భారాన్ని పెంచడం అనేటువంటి చేయటం, అలాగే శ్రమ దోపిడీ అనేటువంటి చేయటం, కార్మికులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను కూడా ఎక్కడ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున మొన్న తిరుగుబాటు చేయటం అనేటువంటి చేశారు.
దాదాపు వేలాది మంది కార్మికులు అక్కడ ఉన్నటువంటి కార్మికులు పరిశ్రమల మీద దాడి చేయటం అనేటువంటి చేశారు. ఫలితంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే వాళ్ళ ఆందోళన చేశారో వాళ్ళందరినీ కూడా చెట్టుకోగలని పట్టుకోగలని తీసుకెళ్ళి వాళ్ళని అనేక రకాలైనటువంటి స్టేషన్లో నిర్బంధించి విపరీతంగా చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. దీన్ని వాళ్ళ CIT, AITC కార్మిక సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉంది అని ఇవాళ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది. నిరసనల్ని తెలియజేసే హక్కు భారత రాజ్యాంగం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఆ హక్కుని అందించారు. అలాంటి హక్కుని ఇవాళ లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ గుర్గావ్ ప్రాంతంలో, నోయిడా ప్రాంతంలో ఎవరైతే ఇక్కడ యజమానులు ఉన్నారో బీజేపీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం ఫలితంగా వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కార్మికులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించి కార్మికులను బేషరతుగా విడుదల చేయాలని అక్కమాంబ టెక్స్టైల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కొనల భీమారావు డిమాండ్ చేశారు. మంగళవారం తణుకు అక్కమాంబ టెక్స్టైల్స్ కార్మికులు యూనియన్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద నోయిడా కార్మికుల అరెస్టు నిరసిస్తూ వారి న్యాయ పోరాటానికి సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, 12 గంటల పని రద్దు చేసి 8 గంటల పని అమలు చేయాలని కోరుతూ గత నెల ఏప్రిల్లో నోయిడాలో శాంతియుతంగా ఉద్యమిస్తున్న కార్మికులపై పోలీసులు లాఠీచార్జీ జరిపి శాంతియుత ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి వందలాది మంది కార్మికులను అరెస్ట్ చేసి ఎలాంటి FIR లేకుండా అక్రమంగా నిర్బంధించిందని అన్నారు. ఇది అక్రమం, అన్యాయమని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్స్ను పరిష్కారం చేయాలని, కార్మిక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని భీమారావు డిమాండ్ చేశారు. అక్కమాంబ టెక్స్టైల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు చిక్కల దుర్గాప్రసాద్, దేవ పెద్దిరాజు, అడిసిమిలి రమేష్, పుచ్చకాయల భాస్కర్రావు, పి దుర్గారావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. నోయిడాలో కార్మికులు తమ హక్కుల కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే గత ఏప్రిల్లో పెద్ద ఎత్తున పోలీసులు లాఠీచార్జీ చేసి హింసను ప్రేరేపించడం జరిగింది. వీళ్ళ కార్మికులు వీళ్ళ పారిశ్రామిక ప్రాంతంగా వీళ్ళ ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతం ఉంది. అక్కడ వేలాది మంది కార్మికులు వివిధ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు చాలినటువంటి కనీస వేతనాలు అమలు లేకుండా చాలినటువంటి 10,000 రూపాయలు, 12,000 రూపాయలు వేతనం ఇస్తూ ఉంటే వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు అమలు జరపాలని, అలాగే 8 గంటల పని కాకుండా 12 గంటల పని అక్కడ అమలు జరుగుతూ ఉంది. 12 గంటల పని రద్దు చేసి 8 గంటల పని అమలు చేయాలని ఈ 2 డిమాండ్ల పైన దాదాపుగా ఒక 20,000 మంది కార్మికులు పెద్ద ఎత్తున నోయిడాలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే ఆ ర్యాలీ పైన పోలీసులు అమానుషంగా ప్రవర్తించి లాఠీచార్జీ చేసి కార్మికులను గాయపరచడం జరిగింది. అది హింసాత్మకంగా మారినటువంటి సందర్భంలో మళ్ళీ కార్మికులపైనే పెద్ద ఎత్తున కేసులు పెట్టి 300 నుంచి 350 మంది వరకు అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి కార్మికులపైన ఇంతవరకు FIRలు కట్టలేదు. వాళ్ళ న్యాయ పోరాటం చేసేదానికోసం కానీ, వాళ్ళు బెయిల్ తెచ్చుకునే దానికోసం కానీ అవకాశం లేకుండా అత్యంత అమానుషంగా తీవ్రమైనటువంటి అణిచివేతకి వీళ్ళు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. వీళ్ళ కార్మికులు చేసేటువంటి పోరాటం న్యాయ పోరాటం. 8 గంటల పని అమలు జరపాలి, 26,000 రూపాయలు కనీస వేతనం అమలు జరపాలని డిమాండ్తో చేసేటువంటి పోరాటాన్ని ఇవాళ ఆ సమస్యలను పరిష్కరించి కార్మికుల్ని ఒక ఉద్యమాన్ని నుంచి విరమింపచేసేదానికి వదిలి ఇవాళ వాళ్ళపైనే తీవ్రమైనటువంటి దాడి చేసి అక్రమ కేసులు పెట్టి బనాయించడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తణుకు ICDS ప్రాజెక్ట్ పరిధిలో గల మండపాక గ్రామంలో పర్యవేక్షకులు VVKS కృష్ణకుమార్ ఆధ్వర్యంలో కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నా అవసరాలు మన సవాళ్లు, మీ ఆరోగ్య భద్రత, విద్యా భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన తదితర అంశాలపై వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.